నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్‌మేడ్. ఇవాళ మన ఛానల్‌లో మనం పెసరపప్పుతో చేసే టేస్టీ అండ్ ఈజీ సూపర్ రెసిపీ మూంగ్ దాల్ నమ్కీన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ క్రిస్పీ మూంగ్ దాల్‌లో మసాలాలు ఎక్కువగా ఏం లేకుండా జస్ట్ సాల్ట్ మిక్స్ చేసుకొని తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రకరకాల ఫ్లేవర్స్‌లో అంటే చాట్ మసాలా కానీ, జస్ట్ కొంచెం మిరప్పొడి కానీ, నిమ్మకాయ కానీ పిండుకొని తింటే కూడా చాలా బావుంటుంది. మనకు నచ్చిన ఫ్లేవర్స్‌లో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా చూడండి, పెసరపప్పుతో మూంగ్ దాల్ నమ్కీన్. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి తయారు చేసుకుందాం. మనకు కావాలి 1 కప్ పెసరపప్పు. ఈ పెసరపప్పుని నేను బాగా వాటర్‌తో శుభ్రం చేసి ఒక 4-5 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 గంటలు నానపెట్టుకున్నాను. పెసరపప్పు తీసుకునేటప్పుడు పప్పు కాస్త కొంచెం పెద్ద సైజు ఉండే విధంగా చూసుకోవాలి. నానపెట్టేటప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని నానపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను బేకింగ్ సోడా వేసి నానపెట్టుకోవడం లేదు. బేకింగ్ సోడా లేకుండా కూడా టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని వడకట్టుకుందాం. వడకట్టుకున్న ఈ పెసరపప్పుని ఇప్పుడు మనం తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. ఇలా ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దాని మీద ఈ పెసరపప్పుని ఇలా పరుచుకుందాం. పరిచిన తర్వాత ఇప్పుడు క్లాత్ తోటి పైన ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ని అంతా చక్కగా తుడిచేద్దాం. ఇలా తడి లేకుండా తుడిచేద్దాం. లేదంటే ఇలా పరుచుకున్న దాన్ని ఒక ఫ్యాన్ కింద ఒక 30 నిమిషాలు పెడితే ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా పోతుంది. సో ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా తీసేసిన తర్వాత ఈ పెసరపప్పు బాగా తడియారి ఫ్రై అవ్వడానికి రెడీ అయిపోయింది. ప్యాన్లో ఆయిల్ పోసుకుని మీడియం హాట్లో ఆయిల్ వేడయ్యే విధంగా వెట్ చేసుకుందాం. ముందుగా కొన్ని పెసరపప్పులు వేసి చెక్ చేసుకుందాం. చూసారా, అవి పైకి వస్తున్నాయి అంటే ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉంది అని అర్థం. కొంచెం పరిమాణంలో ఒక జల్లెడలో కాస్త పెసరపప్పును తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా జల్లెడలో తీసుకోవడం వల్ల ఈ పప్పుని ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి ఈజీగా వేరు చేయొచ్చు. ఇది చాలా ఈజీ అయిన పద్ధతి. ఇలా చూసారా, పప్పు ఆయిల్లో పడగానే ఎలా పొంగుతుందో ఆయిల్. జస్ట్ కాస్త ఆయిల్ నుంచి జల్లెడ లిఫ్ట్ చేయగానే మళ్ళీ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పప్పు ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోదు. జస్ట్ 2-3 నిమిషాల లోపల ఫ్రై అయిపోతుంది. మధ్యలో పప్పు ఫ్రై అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన పెసరపప్పు బాగా ఫ్రై అయి రెడీ అయిపోయింది. దీన్ని తీసి వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక ప్లేట్లో పైన ఒక పేపర్ వేసి ఈ పప్పును ఆయిల్లోంచి తీసి ఆ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పేపర్ వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ని పేపర్ పీల్చుకుంటుంది. అలా కాకుండా జల్లెడ లేకుండా ఒకేసారి ఫ్రై చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పప్పు ఆయిల్లో పడగానే ఆయిల్ బాగా పొంగి పైకి వస్తుంది. అందువల్ల కడాయిలో ఆయిల్ సగం కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు పప్పు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లేదంటే ఆయిల్ పైకి పొంగి కింద పడే ప్రమాదం ఉంది. చూసారా ఎలా పొంగుతుందో. సో ఆయిల్ పెసరపప్పులో వేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కడాయిలో ఆయిల్ సగం కంటే కూడా ఇంకా చాలా తక్కువ తీసుకోవాలి. సో ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెం పప్పుని ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూసారా, ఫ్రై అయ్యి కాస్త రంగు మారాయి, క్రిస్పీగా కూడా వచ్చేసాయి. సో ఇలా అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయడం వల్ల కాస్త టైం కూడా పడుతుంది. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం హైలో ఉండాలి. సో ఇలా చక్కగా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లో పేపర్ వేసి దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చెప్పాను కదా, పేపర్ వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ దాన్ని పీల్ చేసుకుంటుంది. ఇలా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిని ప్లేట్లో ఇలా పరుచుకొని చల్లారపెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకొని కలుపుకుందాం. సో పెసరపప్పు చక్కగా చల్లారి క్రిస్పీగా తయారైంది. ఒక బౌల్లో వేసుకుని ఇందులో కాస్త ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతే, మన పెసరపప్పు క్రిస్పీ మూంగ్ దాల్కి నమ్కీన్ రెడీ అయిపోయింది.
ఇది జస్ట్ సాల్ట్ వేసి కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. లేదంటే మనకు నచ్చే విధంగా కూడా మనకు నచ్చిన ఫ్లేవర్స్‌లో చాట్ మసాలా, నిమ్మరసం, మిరప్పొడి ఇలాంటివి మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.